తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా మారింది నల్గొండ జిల్లాలో రెండు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల పరిస్థితి. మిర్యాలగూడలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎన్ఎస్పీ భవనాన్ని కేటాయించారు జిల్లా కలెక్టర్. దాంతో కలెక్టర్ ఆదేశాలతో ఎన్ఎస్పీ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు వెళ్లారు సబ్ రిజిస్టర్ అధికారులు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తమ శాఖలకు చెందిన భవనంపై మీ పెత్తనం ఏంటని ఎదురు తిరిగారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇదే భవనాన్ని ఎన్ఎస్పీ డిఈ కార్యాలయానికి కేటాయించినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. తమకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని రిజిస్టర్ అధికారులు లేదు భవనాన్ని తామే వాడుకోవాలని ఆదేశించినట్టు ఇరిగేషన్ అధికారులు భీష్మించారు. దీంతో రెండు శాఖలకు చెందిన అధికారుల మధ్య కాసేపు ముష్టి యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్లింది గొడవ. రికార్డులతో వచ్చిన సబ్ రిజిస్టర్ సిబ్బందిని లోనికి రానియకుండా అడ్డుకున్నారు ఎన్ఎస్పీ అధికారులు. ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉన్న భవనానికి తాళం వేస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులపై గొడవ దిగడంతో వివాదం మరింత ముదిరింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణికింది. ఆఫీస్ వచ్చిన తర్వాత తాళం వేయడం మా సార్ ఓపెన్ చేయలే. మేము ఓపెన్ స్టాఫ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు తీసిరు మీ పొద్దున సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మీకు కలెక్టర్ ఆర్డర్ ఉంది కాబట్టి మీ సామాన్ని షిఫ్ట్ చేయండి అని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు సామాన్ తీసుకొని ఈ బిల్డింగ్లోకి రావడం జరిగింది. అయితే మాకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు అన్నట్టు. దస్తావేజ్ నుంచి ఒక 5-6 మంది వస్తారు, వెహికల్స్ వస్తాయి. ఈ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ బెంచ్లు వేసినా కూర్చుంటారు చెట్ల కింద. ఇది తప్ప ఇంకోటి మనకు రెడీ టు ఆక్యుపై బిల్డింగ్ లేనే లేదు. కాబట్టి వీళ్ళకు ఇంతకుముందు గతంలో ఒక వారం కింద వీళ్ళు వేరే ఆఫీస్లో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే మనకి ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది, ఇంకో ఆప్షన్ లేదు. బిల్డింగు అన్నీ కూలిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి. కంపల్సరీ నెలాఖరుకు కాల్ చేయాలి మనం. అందుకని మేము సబ్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తహసీల్దార్ డిటి గారు అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు సార్ సబ్ కలెక్టర్ సార్. నల్గొండ జిల్లాలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య కూడా గొడవ జరిగింది. ఎన్ఎస్పీ భవనం విషయంలో సబ్ రిజిస్టర్ ఇరిగేషన్ శాఖల అధికారుల మధ్య కూడా గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా వచ్చి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వివాదానికి దారితీసింది. అయితే మిర్యాలగూడ టౌన్ లోని ఎన్ఎస్పీ కార్యాలయం భవనాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆర్డర్ సంబంధించిన కాపీలను తీసుకెళ్లి కూడా ఆ భవనాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇరిగేషన్ శాఖ సంబంధించిన భవనం సంబంధించి ఈ కార్యాలయం డిఈ ఆఫీస్ కు కేటాయించారని కూడా, తమకు ఈ ఆదేశాలు ఇచ్చారని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు తీసుకుంది. అయితే కలెక్టర్ ఆదేశాలు ఎలా బేఖాతరు చేశారంటూ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయ సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో ఆర్డర్ కాపీలతో వెళ్ళినటువంటి సబ్ రిజిస్టర్ అధికారులు ఆ భవనానికి తాళం వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అడ్డుకున్నారు. తమకు ఈ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని వారికి సంబంధించిన పత్రాలను కూడా చూపిస్తూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించి అంటే రెండు శాఖలకు సంబంధించిన అధికారులు వాగ్వాదం దిగినటువంటి నేపథ్యంలో గొడవ మరింత ముదిరింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి ఈ వివాదం అయితే తాత్కాలికంగా సద్దుమణించడం జరిగింది. మొత్తానికైతే రెండు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యాలయం అంటే భవనకు సంబంధించి అది ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఎవరికి కేటాయిస్తారనేది మాత్రం ఉన్నతాధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా
ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అడ్డుకోవడం, అదేవిధంగా వారికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆ కార్యాలయం తమదేనని చెప్పడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద